హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఇప్పుడు పుదీనా కూర పచ్చనూర దానికి కావాల్సిన పద్ధతులు చూడండి. పుదీనా తగినంత చింతపండు, గిలాసెడు నూనె, జీలకర్ర, తగినంత మిరపకాయలు, కావాల్సినంత మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు అవన్నీ కావాల్సిన పదార్థాలు అన్నట్టుగా. ఇది మిరపకాయలలో అయితే జీలకర్ర, నిన్ను కరివేపాకు, చింతపండు కలిపి ఎంపుతున్నాను అన్నట్టుగా. దోరగా ఎంపాలి. ఎంపితేనే అందులో ఎంపితే చింతపండు కూడా ఎంపితే బాగుంటుంది. అందుకే లైట్గా ఈ ఎల్లిపాయలు కూడా ఉల్లిగడ్డలు కూడా కచ్చా పచ్చగా ఉండాలి కదా, లైట్గా ఎంపాను. మళ్ళీ పుదీనా కూడా ఇది నీరు ఉంటుంది కదా, నీరు అంత పోయేదాలు ఉడకబెట్టి నూనె పోయాలా. ఇది పచ్చి వాసన అంతా పోయేదాలు ఏంపాలి. అట్లయితేనే ఎగుటు వాసన రాకుండా ఉంటుంది. నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను అన్నట్టుగా. ఇప్పుడు మిక్సీ ఈ కూడా ఉల్లిగడ్డలు కూడా కచ్చా పిచ్చగా వేసి మిక్సీ పట్టాలి. అందుకోసమే మిక్సీ పట్టా. చూడండి, నేను కూడా టేస్ట్ చేసా, బాగుంది. దాంట్లోనే కొంచెం కారం కూడా తీసా. కారం కూడా బాగుంది. చింతపండుతోటి నూరిన కారం